ఒక ప్లాంట్ హెల్తీగా రావాలి, వెజిటబుల్స్ రావాలి, ఫ్లవర్స్ రావాలి అంటే అందులో ఇంపార్టెంట్ సాయిల్, వాటర్, ఇంకా కిచెన్ కంపోస్ట్ కూడా, ఎరువులు ఏదైతే వేస్తారో దాన్నే ప్లాంట్ని హెల్తీగా వెజిటబుల్స్ రావడానికి ఒక ఇంపార్టెంట్ కారణం అవుతుంది. కాబట్టి ఈ కిచెన్ వేస్ట్ అసలు ఏమేమి మిక్స్ చేశారు, ఏమేమి వేస్తుంటారు అనిత గారు? కిచెన్ వేస్ట్ రాగా అలాగే ఫర్మెంట్ చేసి నేను 15 days ఒకసారి వేస్తాను. దట్ ఈస్ వన్ వే ఐ డూ. అనదర్ వే లైక్ మన దగ్గర ఈ ఫ్రూట్స్ తిన్నా లేకపోతే వెజిటబుల్ కిచెన్ వేస్ట్ ఎక్కువ వచ్చిన ఏం చేస్తానంటే నేను మిక్సీ వేసిస్తాను. మిక్సీ వేసిస్తాను, పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ వాటర్లో కలిపి నేను ప్లాంట్స్కి ఇస్తాను. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చి ఈ వాటర్ అండి, మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగినప్పుడు, పప్పులు కడిగినప్పుడు ఆ వాటర్ని కూడా నేను డైల్యూట్ చేస్తాను. అంటే యాజ్ ఇట్ ఈస్ వేయకూడదు, ఎందుకంటే ఇట్ హార్మ్స్ అగైన్ ద ప్లాంట్. సో ఒక 1:5 రేషియోలో నేను డైల్యూట్ చేసి ఆ వాటర్ని కూడా ప్లాంట్కి ఆల్మోస్ట్ నేను 2 days 3 days వన్స్ ఇవైతే కంపల్సరీ ఇస్తూనే ఉంటాను. కిచెన్ వేస్ట్ మిక్సీకి వేయడం ఒక చిన్న 5 minutes ఎక్స్ట్రా వర్క్, బట్ ఇట్స్ ఇస్ ఫైన్. మనం ఇప్పుడు వాటర్ మెలాన్ తింటాము, ఇవన్నీ తీసుకొచ్చి వాటి వేస్ట్ అంతా మిక్సీకి వేసేసి పేస్ట్ చేసేసి వాటర్లో కలిపి వేసేయడము. ఐ థింక్ దిస్ ఈస్ వన్, ఇట్ ఈస్ గుడ్ వర్కింగ్ విత్ మీ. కిచెన్ వేస్ట్ ఇస్ మేజర్ థింగ్. అలాంగ్ దట్ ఎప్సమ్ సాల్ట్, తర్వాత దట్స్ వాట్ ఐ మోస్ట్లీ గో విత్ ఆల్ ది కిచెన్ ఐటమ్. కిచెన్ వేస్ట్ అనేది మీరు బాగా మిక్సీ వేసుకొని పెట్టుకున్నారు, బట్ ఈ వాటర్ అనేది ఎరువులుగా ఎప్పుడెప్పుడు వేస్తూ ఉంటారు? మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్? బియ్యం కడిగిన నీళ్ళు అయితే నేను ఆల్టర్నేట్ డేస్ చేస్తాను. ఈ మిక్సీ అనే వచ్చేటప్పటికి నేను ఏం చేస్తానంటే ఒక 2 days 3 days గ్యాప్స్లో ఇస్తాను. మోస్ట్లీ ఐ ప్రిఫర్ ఆన్ వీకెండ్. నాకు వీక్ డేస్లో అంత చేసే అంత టైం నాకు ఉండదు. ప్రిఫరబుల్ నేను ఏం చేస్తానంటే నా సాటర్డే సండేని దీనికి టైం బ్లాక్ చేస్తాను. పోస్ట్ ఆఫ్ మై బ్రేక్ఫాస్ట్ నేను కొంచెం 2 o'clock అలా కొంచెం బాగా 2 to 5 o'clock ఐ విల్ ఫీల్ నేను చెట్లకి ఇవ్వచ్చు అనేది. అప్పుడు కొత్త ప్లాంట్స్ పెట్టడం కానీ, లేదా మందులు వేయడం కానీ, ఎరువులు వేయడం కానీ అంతా ఓన్లీ సాటర్డే సండే. వీక్ డేస్లో నేను రాను, నాకు అంత టైం కుదరదు యాక్చువల్గా అయితే అంత పీస్ఫుల్గా చేయడానికి. సో వీకెండ్ ఈజ్ ఐ ప్రిఫర్ టు గో స్పెండ్ ఆన్ విత్ ద ప్లాంట్. సో కొత్త మొక్కలు పెట్టాలి, ఏమైనా పాడైనవి తీసేయాలి, క్లీన్ చేయాలి, లేదా కలుపు తీయాలి, వేస్ట్ తీయాలి అంటే కూడా ఎవ్రీథింగ్ ఐ ప్రిఫర్ టు డూ ఆన్ వీకెండ్స్. సో మై సాటర్డే ఈజ్ ఆల్మోస్ట్ ప్రిటీ మచ్ ఆక్యుపైడ్. వన్ డే విత్ కిడ్స్ అండ్ వన్ డే విత్ మై ప్లాంట్స్. సో అలా ప్లాన్ చేసుకొని ఐ వర్క్ ఇట్ ఆన్. మోస్ట్లీ 2 to 5 ఈజ్ మై టైమ్ విత్ ద ప్లాంట్స్ అండ్ ఎవ్రీ సాటర్డే.